UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఈ జ్యోతిశాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ కులదైవాన్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారానికి న్యాయంగా ఉండండి. తప్పకుండా మీ రాశి ఫలితాలు అద్భుతంగా ఉంటుంది. సకల దేవతలు మీకు అనుగ్రహిస్తారు. ఇంకా కొంతమంది లేదండి, కొంచెం మానసికంగా మేము ఒత్తిడిగా ఉన్నాము అనుకున్న వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి మీ యొక్క జ్యోతిష్యాన్ని తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా? దయచేసి చెప్తున్నాను, అర్ధరాత్రి కాల్ చేయడం మానేయండి. 21 వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకండి. 60 వయసు ఉన్న పెద్దవాళ్ళు దయచేసి, మీరు అందరూ 60 సంవత్సరాలు పొందినవారు కాబట్టి అసలు అడగకండి. ఇల్లీగల్ అఫైర్స్ వద్దు, ఆర్థికమైనటువంటి సమస్యలు వద్దు, విద్యార్థులు అసలు చేయకండి. ఎవరు తెలుసుకోవాలి? నాకు వివాహం కావాలి, నాకు వ్యాపారం బాగుందా, ఉద్యోగం బాగుందా, నా కుటుంబం బాగుందా, ఇలాంటి ప్రశ్నలు అడగండి. ఈ నెల అక్టోబర్ నెలలో ఎలా ఉందో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వెళ్తాం. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన మేషరాశి మిత్రులారా, ఈ నెల మీకు శరన్నవరాత్రి, విజయదశమి శుభాకాంక్షలు మరియు దీపావళి శుభాకాంక్షలతో ఈ యొక్క కార్యక్రమంలో మనం ప్రియమైనటువంటి మేషరాశి మిత్రులారా, మీకు ఈ నెల మొత్తం కాస్త ఓపిక పట్టాలండి. మీరు కాస్త మిశ్రమంగా ఉందని చెప్పచ్చు. ఉద్యోగం, సహ ఉద్యోగులు మీ సలహా మేరకు నడుచుకుంటారు, కానీ మీరు ఇబ్బంది పడతారు. మీరు ఎన్నో రోజులుగా కోరుకుంటున్నటువంటి ట్రాన్స్ఫర్స్ కొంచెం ఆగే అవకాశాలు ఉన్నాయి. మాసు ద్వితీయంలో సహకరిస్తారు. ఆశించిన పదవి, మీరు కోరుకున్న ట్రాన్స్ఫర్స్ వస్తాయి. జీతాల పెరుగుదల కోసం మీరు పెట్టిన అర్జీ మొదటి అర్ధభాగంలో కాకపోవచ్చు, రెండో అర్ధభాగంలో అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం, కొంతమందికి విదేశాలకి వెళ్ళాలి అనుకున్న వారికి ఇది ఒక మంచి సమయం అనుకోవచ్చు. అక్టోబర్ 15 తర్వాత మీరు ప్రయత్నం చేస్తారు. ఆర్థికంగా ఈ నెల హెచ్చు తగ్గులు చాలా ఎక్కువ ఉంటాయి. అనుకోని ఆదాయం వచ్చి, వాస్తవానికి పండగలు వస్తున్నాయి కదా, ఖర్చే 100% ఒప్పుకుంటాను, కాస్త దాన్ని జాగ్రత్త పడండి. అనుకోని ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉందండోయ్. మళ్ళీ అది కూడా ఉంది. వృత్తి వ్యాపారంలో స్థిరత్వం కలిగి వ్యాపారానికి సంబంధించి పెద్ద పెట్టుబడులకి దూరంగా ఉండండి. న్యూ ఇన్వెస్ట్మెంట్స్కి దూరంగా ఉండండి. దూర ప్రయాణాలు అవకాశం ఉంటే నివారించండి, ఆపుకోండి. భాగస్వామ్యం అంటే పార్ట్నర్షిప్ ఒప్పందాలు కొన్ని రోజులు దూరంగా ఉండండి. ఉద్యోగం చేసే మహిళలకి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు. నెలాఖరులో ఉత్సాహకరంగా ఉంటుంది. తల్లిదండ్రులతో విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. స్వదేశీ ఆస్తికి సంబంధించి ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్న ఎన్ఆర్ఐస్కి తొందరపాటు నిర్ణయాలు ఏది తీసుకోకండి. ఇది కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య మాస ద్వితీయంలో అన్యోన్యత పెరుగుతుంది. సోదరులతో కొన్ని విభేదాలు ఉంటే అవి కొన్ని తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాలకి శ్రీకారం చుడతారు. బంధువులతో సమన్వయం అవుతారు. స్థిరాస్తి పంపకాలు, ధనలాభం ఎందు అనుకూలత ఉంటుంది. దూర ప్రయాణాల్లో వాహనాలు ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. చోరభయం, వాహనములు పోవట మొదలగు నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అధిక శ్రమ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది. ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. వైద్య చికిత్స చేసుకోవాల్సి వస్తుంది. ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. రక్త సంబంధిత సమస్యలు, అసమానతలు, గుండెలో మంట, ఇలాంటివి కూడా ఉంటుంది. విద్యార్థులు చాలా కష్టపడి చదవాల్సినటువంటి ఒక నెల. విదేశాలకు వెళ్ళేటప్పుడు మీ వస్తువులు చాలా జాగ్రత్తగా చూసుకోండి విద్యార్థులు. షేర్ మార్కెట్లో ఈ నెల ముట్టుకోకుండా ఉండడమే మంచిది. వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది. మీడియా రంగం వారికి మిశ్రమం. ఐటీ రంగం వారికి ప్రెషర్ ప్రెషర్ ప్రెషర్. వివాహం కాని వారికి గెట్ రెడీ. మీకు రాకుమారుడు, మీకు ఒక రారాజు, స్త్రీ పురుషులు ఇరువురికి కూడా రాబోతున్నారు. గెట్ రెడీగా ఉండి. రాజకీయ నాయకులు గం గణపతి నమః, సైలెంట్గా ఉండండి రాజకీయ నాయకులు. తస్మాత్ జాగ్రత్త అని కూడా చెప్పచ్చు. సరే, ఈ నెలంతా కూడాను అదృష్ట రోజులు ఏమైనా ఉన్నాయంటే 2, 4, 11, 14 ఈ నెలంతా కూడా అదృష్టంగా ఉంటుంది. మీ యొక్క లక్కీ నెంబర్ 5 అని చెప్పచ్చు. కలర్ వచ్చేసి ఊదా రంగు అని కూడా చెప్పచ్చు. ఈ నెల చంద్రాష్టమం అక్టోబర్ 6 సాయంత్రం నుండి 7, 8, 9 ఉదయం వరకు కూడా చంద్రాష్టమం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ 2.5 రోజులు మౌనంగా ఉండండి. ఏ విధమైనటువంటి దస్తావేజులు సంతకం పెట్టకండి, ఎవరితో గట్టిగా మాట్లాడకండి, జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. సరే, చంద్రాష్టమైంది. మీకు పరిహారం ఏమైనా ఉందా దీనికంటే? ఆదివారాల్లో సూర్య భగవాన్ని ప్రార్థించండి, గన్నేరు పూలతో పూజించండి, నెయ్యి దీపాన్ని వెలిగించండి. శుక్రవారాల్లో దుర్గాదేవిని పూజించడం,
చాలా మేలు జరుగుతుంది. మేషరాశి మిత్రులారా, అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాళి మాలను ధరించండి, సకల అనుగ్రహాలను పొందండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం, కులదైవం, పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయంలో పోయి దీపం వెలిగించండి. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను. విజయోస్తు. మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ ద్వారా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి. నమస్కారం.